భిక్యాథండా పీఎం శ్రీ పాఠశాలలో 72 రోజుల ఆడపిల్లల సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ప్రారంభం. సందేశం టైమ్స్ ప్రతినిధి. భిక్యాథండా, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా, నవంబర్ 20, 2025. తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న 72 రోజుల ప్రత్యేక సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం భాగంగా పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ భిక్యాథండా పాఠశాలలో ఈరోజు శిక్షణా తరగతుల మొదటి రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజశేఖర్ సార్, ఎం. సైదారావు సార్, కె. శివరామకృష్ణ రెడ్డి సార్, రిచర్డ్ హల్వర్సన్ సార్ పాల్గొని ఆడపిల్లల భద్రత కోసం స్వీయ రక్షణ నైపుణ్యాలు ఎంత ముఖ్యమో వివరిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు. సూర్యాపేట జిల్లా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరాటే మాస్టర్ శెట్టి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శిక్షణ మొదలయ్యింది. శిక్షణలో భాగంగా ఆత్మరక్షణ పద్ధతులు, ప్రమాద పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, కరాటే ప్రాథమిక టెక్నిక్స్, రోజువారీ 1 గంట ప్రాక్టికల్ క్లాసులు, ఆడపిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రత్యేక వ్యాయామాలు, విద్యార్థులకు ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్లు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో బాలికలకు 72 రోజుల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను తప్పనిసరిగా అమలు చేస్తోంది. ఈ శిక్షణ ద్వారా ఆడపిల్లలు భవిష్యత్తులో ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాలు పొందుతారని అధికారులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, కోచ్లు కలిసి ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు. భిక్యాథండా పీఎం శ్రీ పాఠశాలలో మొదలైన ఈ కార్యక్రమం కోదాడ మండలంలోని ఇతర పాఠశాలలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.